ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అది లోకాధికారులు ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. కనుక జీవం కలిగినటువంటి దేవుని గురించి అధికారం చేసేటువంటి వాళ్ళు ఎవరికిని తెలియలేదు. ఒకవేళ కానీ అది వారికి తెలిసినట్లయితే అంత మహిమ కలిగినటువంటి ఆయన్ని సిలువ వేయకుండా ఉంటారని ఈ లేఖనం మనకు వివరిస్తుంది. ఎందుకు వీరు ఇలా ఉన్నారు అనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారి గురించి ప్రభు అయితే సరిగ్గా మాట్లాడారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. ఇంకా కొన్ని వచనాల్లో చూసినప్పుడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా కనబడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషం నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారు. కనుక మొట్టమొదట వారికే దేవుని యొక్క వాక్యం ప్రకటించబడాలని ఆయన కోరుకున్నారు. అంతా రాకముందే ప్రతి ఒక్కరికి కూడా దేవుడి లేఖనాలు ప్రకటించబడాలి. అలా ప్రకటించబడినప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా వారి హృదయాలు వెలిగింపబడితే వారు ఉన్నటువంటి హృదయ స్థితిలో నుంచి బయటికి వచ్చి జీవం కలిగినటువంటి దేవుని తెలుసుకోవడం ద్వారా వారి హృదయాలు దేవుని ఆత్మతో నింపబడుతూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎవరికి ప్రకటించబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. సకల జనాలకు కూడా దేవుని యొక్క వాక్యం ప్రకటించబడాలని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు లోకంను ఎంతో ప్రేమించిన కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకం తన కుమారుడి ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలు. కనుక దేవుని యొక్క వాక్యం అందరిలోనూ పనిచేయాలి. దేవుని యొక్క వాక్యం అందరికీ కావాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆ వాక్యం అందాలని ప్రభు అయితే కోరుకుంటూ ఉన్నారు. దాని గురించే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు చూసినప్పుడు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారిని అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవునిది రక్షింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకంలో నుండి వెరువారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. కనుక ప్రభు అందరికీ కూడా దేవుడి యొక్క లేఖనాలు ప్రకటించబడాలని ఉదయకాలను కోరుకుంటూ ఉన్నారు. ఎంత బోధకులైనా, ఎంత సువార్తలు, ఎంత ఉపదేశకులైనా వారికి అంతా తెలుసుని అనుకోవడానికి అయితే ఏం లేదు. కానీ ప్రతిదినము ఆయన గుమ్మం గడటలు ఏదో కనిపెట్టుకొని ఆ లేఖనాలు విని తమను తాము శుద్ధీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని లేఖనాల యొద్దకు రావాలి. ఆయన లేఖనాల యొద్దకి నువ్వు వస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధి ఖచ్చితంగా నిన్ను ఆవరిస్తుంది. ఆయన సన్నిధి నిన్ను ఆవరించినప్పుడు ప్రతి దాని యొక్క ప్రత్యక్షతని నువ్వు పొందుకోగలుగుతావు. ప్రభు ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ లేఖనాలు ప్రతి ఒక్కరికి అవసరమైన ఆయన ప్రతిరోజు ప్రభా నాయన సిద్ధపడాలి తండ్రి. ప్రతిరోజు నీ లేఖనాలు ధ్యానించాలి. ఏ రోజుకి ఆ రోజే నీ మయంతో నింపబడేలాగా ప్రభా ప్రతి ఒక్కరు కష్టపడాలి. కనుక ప్రతి ఒక్కరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క సన్నిధితో నింపబడినట్లుగా కృప దయచేసి ఈ గొప్ప మహిమ నా నిరంతరం తోడుగా వచ్చినట్టు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.